Hello everyone, my name is Sheikh Fatima Hussain and today, already yesterday class we have discussed about layout tab and today we are going to discuss about references tab. In the references tab we have multiple groups. Let us discuss one by one. First random data తీసుకున్నాను దీనికి కొంచెం సైడ్ హెడ్డింగ్స్ లాగా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న డేటాలోనే నేను సైడ్ హెడ్డింగ్స్ లాగా అరేంజ్ చేసుకుంటున్నాను. అంటే ఫస్ట్ వర్డ్ని హెడ్డింగ్ చేసుకుంటున్నాను, ఐ మీన్ సైడ్ హెడ్డింగ్. అలా చేసుకున్న తర్వాత ఇలా అండ్ లాస్ట్లో రీడింగ్ అనమాట. ఇలా చేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్ని సెలెక్ట్ చేసుకోండి. హోమ్లోకి వెళ్ళండి, హెడ్డింగ్ 1, 2 వచ్చేసి హెడ్డింగ్ 2 అండ్ 3 వచ్చేసి హెడ్డింగ్ 3 అండ్ దెన్ నాకు సేవ్ నుంచి నెక్స్ట్ పేజ్లోకి రావాలి. నేనేం చేస్తున్నాను, లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళి అక్కడ బ్రేక్స్లోకి వెళ్ళి పేజ్ బ్రేక్, ఇంకా సేవ్ హెడ్డింగ్ అని సెలెక్ట్ చేసి గో టు హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి హెడ్డింగ్ 1 అండ్ ద లాస్ట్ వర్డ్ ఈజ్ రీడింగ్, హెడ్డింగ్ 2. ఇలా సెట్ చేసిన తర్వాత ఫస్ట్ హెడ్డింగ్స్ లాగా చేసుకోండి. మీరు సెట్ చేసిన తర్వాత ఈ డేటాని కిందికి రప్పియండి. ఓకేనా? కిందికి వచ్చేసిన తర్వాత గో టు రెఫరెన్సెస్ ట్యాబ్, ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ మీకు ఎటువంటి స్టైల్లో కావాలి. ఫస్ట్ మీ కర్సర్ ఎక్కడుందో చూసుకోండి. కర్సర్ని సెట్ చేసుకోండి. టేబుల్ ఆఫ్ కంటెంట్స్లోకి వెళ్ళి నేను ఈ కంటెంట్ స్టైల్ని సెలెక్ట్ చేశాను. చూడండి, సేవ్ రీడింగ్ మాత్రం పేజ్ నెంబర్ 2లోకి వెళ్ళింది. మిగతా 3 హెడ్డింగ్స్ మాత్రం పేజ్ నెంబర్ 1లో ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో టెక్స్ట్ని యాడ్ చేయాలనుకుంటున్నాను లెవెల్ 1లో. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, అప్డేట్ ఎంటైర్ టేబుల్. ఓకే, చూడండి ఆటోమేటిక్ కూడా యాడ్ అయిపోయింది. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఏంటి అంటే హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3 ఇక్కడ. సో దిస్ ఈస్ అబౌట్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నెక్స్ట్ ఇన్సర్ట్ ఫుట్ నోట్. చూడండి, ఇన్సర్ట్ ఫుట్ నోట్ అంటే ఎండ్ నోట్ అండి. మనకు ఫుట్ నోట్ నెంబర్ వచ్చేస్తుంది, అదే విధంగా ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ అబౌట్ ఎంఎస్ ఆఫీస్. మీరు గమనించినట్లయితే మన టెక్స్ట్ బుక్స్లో కింద లెసన్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దట్ ఈస్ ఫుట్ నోట్. నెక్స్ట్ ఫుట్ నోట్ అంటే నెక్స్ట్ ఏమన్నా ఫుట్ నోట్ మీరు ఇవ్వాలనుకుంటున్నారా అనేది కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ప్రీవియస్ ఫుట్ నోట్, నెక్స్ట్ ఫుట్ నోట్, షో నోట్స్ అంటే ఇక్కడ చూపించేస్తుంది. చూడండి, మనకు డిస్ప్లే అయిపోయింది. మనం ఇక్కడ కర్సర్ తీసుకొని వెళ్తే ఎంఎస్ ఆఫీస్ అని డిస్ప్లే అవుతుంది చూడండి అక్కడ. సో దట్ ఈస్ అబౌట్ ఫుట్ నోట్స్. సర్చ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే టు సర్చ్ ద మీనింగ్ ఆఫ్ ఏ పర్టికులర్ వర్డ్. ఒక పర్టికులర్ వర్డ్ యొక్క మీనింగ్ని సర్చ్ చేయడానికి మనము సర్చ్ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా అండి? దట్ ఈస్ ఫుట్ నోట్. ఇక్కడ చూడండి, సర్చ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రీడ్ అనే వర్డ్ని సర్చ్ చేస్తున్నాను. సర్చ్, మనకు రీడ్ అనే వర్డ్ యొక్క మీనింగ్ మనకు తెలిసిపోతుందండి. నెట్ స్లోగా ఉంది, సో మీ నెట్ కనుక స్పీడ్గా ఉంటే మీకు రీడ్ అనే వర్డ్ యొక్క మీనింగ్ మీకు వచ్చేస్తుంది. దట్ ఈస్ యూజ్డ్ టు సర్చ్ ద మీనింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ వర్డ్. ఓకేనా? నెక్స్ట్ ఇన్సర్ట్ సిటేషన్ ఏంటి అంటే, ఇన్సర్ట్ సిటేషన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ టు గివ్ ఆథర్ యొక్క నేమ్ ఇవ్వడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కంటెంట్స్ దగ్గర నా కర్సర్ పెట్టాను. ఇన్సర్ట్ సిటేషన్, యాడ్ న్యూ సోర్స్ సెలెక్ట్ చేసిన వెంటనే మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ డైలాగ్ బాక్స్లో ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం ఇప్పుడు మనం. ఆథర్ నేమ్ నేను నా పేరే ఇస్తున్నాను, షేక్ ఫాతిమా హుసేన్. టైటిల్ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్. ఇయర్ వచ్చేసి 2024. ఓకేనా?
సో మీకు సిటీ పబ్లిషర్ కావాలి అనుకుంటే మీరు ఇవ్వచ్చు. నేనైతే స్కిప్ చేస్తున్నాను. చూడండి, ఇయర్, నా నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు కర్సర్ ఎక్కడ పెట్టి డిస్ప్లే చేసినా కూడా మీరు డిస్ప్లే చేసినట్లు డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇన్సర్ట్లోకి వెళ్ళి నేను ఒక పిక్చర్ని ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఆన్లైన్ పిక్చర్స్లోకి వెళ్తున్నాను. ఆన్లైన్ పిక్చర్స్ వద్దులేండి. ఈ డివైస్లో పిక్చర్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం మనం. పిక్చర్స్ ఎందుకు చెప్తున్నాను అంటే నెక్స్ట్ దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనకు పిక్చర్ అవసరం అవుతుంది. సో నేను పిక్చర్ యూజ్ చేయండి అంటున్నాను. స్క్రీన్ షాట్స్లోకి వెళ్తున్నాను నేను. ఇన్సర్ట్, నా దగ్గర ఏదో ఒక పిక్చర్ ఉందండి, నేను దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ టు ఇన్సర్ట్ ద పిక్చర్. నా దగ్గర ఉన్న స్క్రీన్ షాట్ని నేను యూజ్ చేసి పిక్చర్ని అయితే ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే దీని యొక్క సైజ్ని రెడ్యూస్ చేసుకుంటున్నాను. కొంచెం సైజ్ రెడ్యూస్ చేసిన తర్వాత నాకు కింద డయాగ్రామ్ 1 అని నాకు రావాలి. అలా క్రియేట్ చేసుకోవాలి అంటే ఇన్సర్ట్ క్యాప్షన్. చూడండి, ఫిగర్ 1. లేబుల్స్ ఏమేమి ఇవ్వచ్చు అంటే ఈక్వేషన్ 1, ఫిగర్ అండ్ టేబుల్. నాది డయాగ్రామ్ కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. ఓకే, సి డయాగ్రామ్ కింద మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు కనపడుతుంది. హోమ్లోకి వెళ్ళి సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా? ఇలా యూజ్ చేయడానికి మనము రెఫరెన్సెస్లో ఇన్సర్ట్ క్యాప్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మార్క్ ఎంట్రీ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ చూడండి, మార్క్ ఎంట్రీ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏమన్నా లైక్ డిక్షనరీస్ ఉన్నాయి అనుకోండి, డిక్షనరీస్లో డేటా ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏ పేజ్లో ఏ డేటా ఉంది అనేది మనము చూసుకోవడం చాలా కష్టం. ఇప్పుడు నేను హెల్ప్ అనే వర్డ్ని సెలెక్ట్ చేశాను, మార్క్ అని ఇస్తున్నాను. సి మార్క్, హెల్ప్ ఉన్న ప్లేస్లో నాకు మార్క్ అనేది వచ్చేస్తుంది. ఇది ఒక పేజ్లో ఇచ్చాను. అండ్ ఇంకో పేజ్లో వచ్చేసి ఇంకో వర్డ్ లైక్ ఐఎమ్ గివింగ్ హియర్ బటన్స్ ఇచ్చి మార్క్ ఎంట్రీలోకి వెళ్ళి మార్క్, మీకు బోల్డ్ కావాలంటే బోల్డ్ సెలెక్ట్ చేయొచ్చు, ఇటాలిక్ సెలెక్ట్ చేయొచ్చు, ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత క్లోజ్. ఇప్పుడు దీన్ని హైడ్ చేసుకోవాలి. మీరు హైడ్ చేసుకోవాలి అంటే గో టు హోమ్ అండ్ క్లిక్ ఆన్ హైడ్ అయిపోతుంది. మళ్ళీ రెఫరెన్సెస్లోకి వెళ్ళి ఇన్సర్ట్ ఇండెక్స్ అని కనబడుతుందా? సో మీ కర్సర్ స్టార్టింగ్లో అయినా పెట్టండి, ఎండింగ్లో అయినా పెట్టండి. ఇన్సర్ట్ ఇండెక్స్ చూడండి. ఇన్సర్ట్ ఇండెక్స్లో మార్క్ ఎంట్రీ. ఓకే, చూడండి బటన్స్ పేజ్ నెంబర్ 3లో ఉంది, హెల్ప్ పేజ్ నెంబర్ 2లో ఉంది. సో వీ హ్యావ్ 3 pages హియర్. సో 2 words మనకు రిప్రజెంట్ అయ్యాయి. సో దట్ ఈస్ మార్క్ ఎంట్రీ. మార్క్ సిటేషన్ సేమ్, బట్ ఫస్ట్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి మనము. ఫస్ట్ వీ నీడ్ టు సెలెక్ట్ ద టెక్స్ట్. దిస్ ఈస్ ఫస్ట్ పేజ్. మార్క్ సిటేషన్ వచ్చేసి ఫస్ట్ ఒక వర్డ్ని సెలెక్ట్ చేయండి. లైక్ ఐఎమ్ హియర్ సెలెక్టింగ్ ఏ వర్డ్ కాల్డ్ యాజ్ రీడింగ్ని సెలెక్ట్ చేయి. ఆన్ మార్క్ సిటేషన్, మార్క్ అయిపోయింది. సేమ్ మార్క్ ఎంట్రీ, మార్క్ సిటేషన్ సేమ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి నేను ఒక పేజ్లో ఒకటి, ఇంకో పేజ్లో ఇక్కడ క్లిక్ అని యూజ్ చేస్తున్నాను. చూడండి, క్లిక్ యూజ్ చేసి మార్క్ సిటేషన్ అండ్ దెన్ మార్క్ క్లోజ్. మార్క్ ఆల్ ప్రెస్ చేయడం ఏమవుతుందంటే క్లిక్ ఏ పేజెస్లో ఉన్నాయో ఆ పేజెస్లో మొత్తాన్ని చూడండి. నేను మార్క్ ఆల్ చేస్తున్నాను, క్లిక్కి క్లోజ్. ఇప్పుడు మళ్ళీ హోమ్లోకి వెళ్ళి హైడ్ అండ్ దెన్ కర్సర్ ఒక చోట పెట్టండి. గో టు రెఫరెన్సెస్, క్లిక్ ఆన్ ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ అథారిటీస్. ఓకే, సి క్లిక్ రీడింగ్.
క్లిక్ 2 సెకండ్ పేజ్‌లో ఉంది, థర్డ్ పేజ్‌లో ఉంది. 2 ప్లేసెస్‌లో ఉంది. రీడింగ్ ఒక ప్లేస్‌లో. ఎందుకు రీడింగ్ ఒక ప్లేస్‌లో వచ్చింది అంటే, మార్క్ ఒకసారి మాత్రమే మనం సెలెక్ట్ చేసాము. క్లిక్‌కి మార్క్ ఆల్ సెలెక్ట్ చేసాము. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్. I hope you understood this topic. If you have any doubts, please comment in the comment section and don't forget to like, share and subscribe.